ఆ బాల వృద్ధులందరికీ తెలుసు. వారికి దయ కలిగితే దుఃఖం నివృత్తి కలుగుతుంది. షిరిడి ఒక పవిత్ర క్షేత్రం. అక్కడ అహర్నిశలు యాత్రగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి మీ అనుభవాన్ని చూడండి. సత్పురుషులను దర్శనంలో ఎప్పుడూ మంచి చేకూరుతుంది అని మిత్రుడు చెప్పాడు. వర్షాలు లేక ఎంతగానో దుఃఖితుడైన దరిద్రునికి అకస్మాత్తుగా బాగా వర్షం కురిసినట్టు, ఆకలితో ప్రాణం అలమటిస్తుంటే పంచపక్ష్యాలను వడ్డించినట్లు స్నేహితుడు చెప్పిన సలహాను స్వీకరిస్తాడు. దానితో ఆ అనుభవాన్ని తెలుసుకోవాలని షిరిడీ మార్గాన్ని పట్టాడు. గ్రామం చేరి సాయి దర్శించుకున్న సాష్టాంగ ప్రణామం చేశాడు. వెంటనే అతనికి నయనాలు తృప్తి చెందాయి, మనసు శాంతించింది. పూర్ణ పరబ్రహ్మనాథుడు స్వయం జ్యోతి నిరాజనుడై సాయిని చూసి అతని మనస్సు సుప్రసన్నమైనది. పూర్వార్జిత పుణ్యఫలము వల్ల భగవత్శాత్తు బాబా శరణాలు లభించాయి అనిపించింది. సాయి దర్శనం నుంచి కలిగిన మనసునకు శాంతి చేకూరింది. అతని